అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక రోజుకు ఎన్ని నీరు త్రాగాలి అనే దాని మీద వివరణ ఇస్తాను. ఇది వేసవికాలం. సాధారణంగా ఒక మగ మనిషి కనుకైతే రోజుకి 3.7 లీటర్ల నీటిని త్రాగాలి. అదే ఆడ మనిషి కనుకైతే 2.7 లీటర్ల నీటిని తాగాలి. ఈ సమ్మర్లో ఒక్కొక్కసారి ఎండలో పనిచేసే సమయంలో అంతకంటే ఎక్కువ నీరు త్రాగాల్సి రావచ్చు. అదే మనం నీడపట్టున లేదా ఏసీలో పనిచేస్తూ ఉన్నప్పుడు అంతకంటే తక్కువ నీరే సరిపోవచ్చు. అయితే మనకి నీరు ఎంత సరిపోతుంది మన బాడీకి అనేది ఎట్లా తెలుస్తుంది? మనం యూరిన్ పాసేజ్ సమయంలో ఫ్రీ పాసేజ్ అవుతూ ఉంది అంటే ఖచ్చితంగా మనం త్రాగేటువంటి నీరు సరిపోతుంది అని అర్థం. అలా కాకుండా యూరిన్ పాసేజ్ సమయంలో కొద్దిపాటి మంట లేదా యూరిన్ కాన్సన్ట్రేషన్ వలన ఒక రకమైనటువంటి సురుకుమనేటువంటి భావన కలుగుతూ ఉంది అంటే ఖచ్చితంగా మనకి నీరు తక్కువ తాగాము అనేటువంటి అని అర్థం చేసుకోవాలి. కాబట్టి తగినంత నీటిని మనం త్రాగడం అనేది చాలా అవసరం. మన ఇంట్లో మోటార్ ఉందనుకోండి, ఆ మోటారు ఎక్కువ పని చేయించామనుకోండి, దాని లైఫ్ టైం ఏమవుతుంది? తగ్గిపోతుంది. మూత్రపిండాలు కూడా అంతే. ఇవి కూడా తగినంత మోతాదులో కొంతమంది చెప్తూ ఉంటారు, ఎన్ని నీళ్లు తాగినా ఏం పర్వాలేదు, ఏం తాగండి, 5 లీటర్లు 6 లీటర్లు 7 లీటర్లు అలా అంటూ ఉంటారు. కాదు, తగినంత మోతాదులో నీటిని తాగడమే సరి అయిన పద్ధతి. ధన్యవాదాలు.